వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తేజుషాను 181 అండి. లాస్ట్ వీడియోలో చూశారు కదండి, మేము పాండిచ్చేరిలో ఎక్కడి వరకు వెళ్ళాము, రూమ్ టూర్ చూసారు. అండ్ దాని తర్వాత మేము ఏం చేసామనేది నేను మీకు ఈ వీడియోలో చూపిస్తానండి. మేము ఇక్కడ ఇది పాండిచ్చేరి నుంచి ఒక 1 అవర్ జర్నీ పడుతుందండి. లోపలికి వచ్చేసరికి ఇక్కడ బోటింగ్ ఉంటుందన్నమాట. మేమందరం అయితే మోటార్ బోట్ని ప్రిఫర్ చేసామండి. మాకు వచ్చి 3000 తీసుకున్నారు. అంటే 12 హెడ్ కౌంట్ వచ్చి 12 పీపుల్స్ అనమాట. అది చిన్న పెద్ద ఎవరైనా కూడా హెడ్ కౌంటింగ్ అని 12 పీపుల్స్ అని చెప్పారు. సో ఇక్కడ ఏమైందంటే మా 3 ఫ్యామిలీస్ మాత్రం మేము దీనిలో ఉన్నామండి. మిగతా 1 ఫ్యామిలీ మాత్రం షేరింగ్ బోట్ ఎక్కాల్సి వచ్చింది. అంటే పక్కన ఉన్న వాళ్ళు కూడా మా ఫ్రెండ్సే ఆ బోట్ ఎక్కాల్సి వచ్చిందనమాట. దాంట్లో వేరే పర్సన్స్ ఉంటారండి, అంటే షేరింగ్ అనమాట అండి. వాళ్ళు ఇందులోకి కావాలి మాకు, వాళ్ళు ఇందులో అంటే అలా ఒప్పుకోము ఎలాగని అన్నారనమాట అండి. సో మేము ఇంకా సర్లే అని చెప్పేసి ఇంకా వాళ్ళు ఆ బోట్ ఎక్కారు, మేము ఈ బోట్ అయితే ఎక్కామన్నమాట అండి. సో ఇక్కడ చూస్తున్నారు కదండి, అక్కడ నుంచి కొంచెం లోపలికి వెళ్ళేసరికి ఇక్కడ ఫిషింగ్ హార్బర్ అనమాట. ఇక్కడ మొత్తం ఫిషెస్ అవన్నీ పట్టడం ఇవన్నీ జరుగుతుందండి. చిన్న ప్లేస్లో కూడా నుంచి పట్టేస్తున్నారండి. చక్కగా ఫిషెస్ కూడా అలా పడుతున్నాయి అనమాట. అలా వెళ్తూ ఉంటే ఇదంతా సీ వాటర్ అనమాట. చాలా బాగా అనిపించిందండి వెళ్తూ ఉండే కొద్దిగా. అలా అంటే కాకపోతే అలలు గట్రా అసలు ఏమీ లేవు. అండ్ వాటర్ కలర్ కూడా కొంచెం డిఫరెంట్గా అనిపించింది. మరి ఏంటనేది నాకు తెలీదు. ఇక్కడ ఫోటోషూట్స్ అనమాట. పిల్లలందరూ అక్కడ నుంచి పిల్లలు ఒక తర్వాత ఒకరు ఫొటోస్ తీయించుకుంటూ ఉన్నారనమాట అండి. ఇంక దాని తర్వాత అక్కడ నుంచి మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ అనమాట ఇదంతా. ఇది పిచ్చావరం అని అంటారండి దీన్ని. ఇది ఏంట్రా అంటే దీనికి ఉన్న స్పెషాలిటీ చెప్తాను. దీన్ని ఈ వరల్డ్లోనే 2nd లార్జెస్ట్ ఫారెస్ట్ అనమాట అండి. ఇది మ్యాంగ్రోవర్ ఫారెస్ట్ అని అంటారనమాట. ఇది మొత్తం అంతా మనకి 3 acresలో ఉంటుందండి. 2004లో సునామీ నుంచి కూడా ఇది రక్షించిందంటండి, పాండీకి రాకుండా. ఈ వాటర్ ఫారెస్ట్ ఏదైతే ఉందో ఆ ఫారెస్ట్ అడ్డుకున్నదన్నమాట ఉంటుంది. సో ఇది చాలా అసలు చూడాల్సిన ప్లేస్ అనమాట ఈ పాండిచ్చేరిలో. ఇదంతా పిచ్చావరం అని అంటారనమాట ఈ ఏరియాని మొత్తం కూడా. ఇవి అంటే అలా వెళ్ళే కొద్ది కూడా ఏదో కొత్త ప్లేస్కి వెళ్ళినట్టు ఫీలింగ్ చాలా బాగుందండి. చుట్టూ అసలు చెట్లతోటే అది నిండిపోయి ఉన్నది మొత్తం ఏరియా అంతా. అలా రూట్స్లోంచి కూడా అలా వెళ్తుంటే చాలా బాగా అనిపించింది. ఇక్కడ 400 అబోవ్కి మించి రూట్స్ అనేవి ఉంటాయంటండి, ఫామ్ అయి ఉంటాయంట. ఇంకా బాగా చూపించాలని అనుకున్నాను, బట్ ఆ బోటు ఆ షేకింగ్కి భయమేసి ఫోన్ ఎక్కడ పడిపోతుందో అని హడావిడిలో లోపల పెట్టేశానండి. మా వాళ్ళందరూ బాగా అదే ఎక్కువ షేక్ అవుతుంది అని చెప్పేసి. కానీ చాలా బాగుందండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే అరక్కమేడిది. ఇక్కడ ఏంటి స్పెషాలిటీ అని అంటే అందరూ కూడా చక్కగా ఫోటోషూట్ అనేది చేసుకోవచ్చండి. ఈ ప్లేస్ వచ్చేసి పర్టికులర్గా దానికి ఫేమస్ అనమాట. అండ్ అలాగే ఇక్కడ నుయ్యి చూపిస్తున్నాను, చాలా ఓల్డ్ అనమాట నుయ్యి అవన్నీ కూడా. ఈ ఏరియా మొత్తం ఇది వచ్చేసి మనకి 1940కి సంబంధించిన ప్లేస్ అనమాట అండి. అదంతా కూడా అది దానికి స్పెషాలిటీ అనమాట. చోళుల కాలం నాటిది అనమాట ఈ ఏరియా మొత్తం. సో ఇక్కడ పిల్లలందరూ కూడా చక్కగా ఆడుకుంటున్నారండి. తర్వాత బాగా కోఆపరేట్ చేశారు పిల్లలందరూ కూడా. అండ్ అలాగే నెక్స్ట్ వీడియోలో ఎక్కడికి వెళ్ళిపోతున్నాను ఏంటనేది నేను నెక్స్ట్ పార్ట్లో చెప్తాను. బాయ్ ఫ్రెండ్స్.